ఒకడంటాడు నక్సలైట్లు ఎందుకండి నాకు అర్థం కాదు. బీజేపీలు ఉన్నోళ్ళు నక్సలైట్లు ఎందుకండి నాకు అర్థం కాదు. కేవలం ఆ నక్సల్ వ్యవస్థను రూపుమాపడానికి పథకం వేసింది చంద్రబాబు నాయుడు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అలిపిరి అనేది ఇప్పుడు ఆల్రెడీ తిరుపతిలో ఉన్నది, అక్కడ ఆయనకు ఆల్రెడీ జరిగినటువంటి దాడి అది మనసులో పెట్టుకొని బీజేపీతో టైఅప్ అయి బీజేపీ అమిత్ షాకు ప్రతి విషయం చెప్పి ఆయన ఆల్రెడీ మొత్తం అంతం చేయాలా, రేపు మనకే ప్రమాదం ఉంటుంది అనే కాన్సెప్ట్తో పోతున్నారు. అంటే వాళ్ళు చేసే మంచి పనులు వాళ్ళు ఎవరి కోసం చెప్తున్నారనేది పక్కకు పెట్టేసారు, ఆటోమేటిక్గా పక్కకు పెట్టి కేవలం వాళ్ళకు మా మీద అటాక్ చేస్తారు, రేపు మాకు ప్రమాదం ఉన్నది అదే విషయంలో వాళ్ళని ఆల్రెడీ చంపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్దగా ఏం లేదు. ఇక నిన్న మొన్న చాలా హైడ్రా హిడ్మా అనేటటువంటి వాడు ఒక పెద్ద కిరాతకుడు అనేక మందిని చంపిండు అంటే మీరు అనేక మందిని వాళ్ళని కూడా చంపారు కదా. ఇప్పుడు ఒకరిదొకరు మీరు వాళ్ళని చంపితే వాళ్ళు మిమ్మల్ని చంపిండ్రు, వాళ్ళ జోలికి మీరు పోకపోతే మిమ్మల్ని ఎందుకు చంపుతారు? రాజకీయ నాయకుల ఇప్పుడు పోలీసు వాళ్ళు చాలామంది చనిపోయినరని ఏదో ఒక ఆఫీసరు రిటైర్డ్ ఆఫీసర్ మాట్లాడాడు, మీరు వాళ్ళ మీదకి పోతేనే కదా. ఇప్పుడు ఒక పులి ఒక సింహము మన మీదకి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కోసం మనం కూడా ఎదురుదాడి చేస్తాం కదా. కాస్త చనిపోయే పరిస్థితి ఉన్నా మనకు ఏమంటారు ఆ కెపాసిటీ లేకున్నా, ఆ పులితో పోరాటం చేసే కెపాసిటీ లేకున్నా కాసేపైనా జింక లాంటిది కానీ కుందేలు లాంటిది కొన్ని జంతువులు కాసేపు అయితే దొరకకుండా అయితే ప్రయత్నం అయితే చేస్తాయి కదా. చేసి 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 చివరకు అది కాస్త పులి అనేటటువంటిది సింహం అనేటటువంటిది కాస్త శక్తివంతురాలు కాబట్టి బలిగాక తప్పదు. ఒక జింక ఎంట చిరుత పులి సింహము ఉరుకుతూ ఉంటే అది ప్రొటెక్షన్ కోసం ఉరికి 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 సాధ్యమైనంత మటుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. తప్పించుకునే ప్రయత్నం చేసి ఇక తప్పదు, ఇక నేను చిక్కినట్లే అయిపోయింది నాది అనే కాడికి వచ్చినప్పుడు అది బలి అవుతుంది. వీళ్ళది కూడా అంతే, వాళ్ళు చేస్తున్నది ఎవరి కోసము? సమసమాజ స్థాపన గాల రాజకీయ నాయకులు అనేటోళ్ళు దుర్మార్గులుగా తయారైపోయినరు, మొత్తం ఆగమనం చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నది అనే కాన్సెప్ట్తో వాళ్ళు పోయారు. సరే, దాంట్లో కొందరు స్వార్థపరులు ఉండొచ్చు, సరెండర్ కావచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఏమని ఉండొచ్చు. కానీ ఉన్నోళ్ళు ప్రాణాలకు తెగించి ఆదివాసీల యొక్క ప్రాంతాలను ప్రొటెక్షన్ చేస్తూ సమాజం కోసం ఆలోచించుకుంటూ పోయేటటువంటి వాళ్ళు చెడ్డోళ్ళని చెప్తున్నాడు ఒక జర్నలిస్ట్, ఇంతకుముందు మాజీ జర్నలిస్టు. ఇక ఆల్రెడీ రాజకీయాలకు పోయి నేను ఎమ్మెల్యే కావాలనే ప్రయత్నం చేస్తున్న అతను. వాగ్వివాదం. ఇక ఇంకొక ఛానల్ చూసిన, కేవలం చాతగాని మాటలు మాట్లాడుతున్నారు తప్ప పెద్దగా ప్రజలకు ఉపయోగపడేటట్టు లేదు. ప్రజల సమస్యలు ఎక్కడనే ఉన్నాయి, ప్రజల సమస్యలు ఎక్కడనే ఉన్నాయి. ఇలా చూసిరు కదా ఐబొమ్మ రవిది, ఎంతమంది ఎంటబడ్డరు. ఇలా సజ్జనారులు కుక్క తీట్లు తిట్టిరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ వేలో. ఇలా సినిమా వాళ్ళు నోరు మూసుకోవడానికి కారణం కూడా వీళ్ళంతా ఎంటబడమే. వీళ్ళంతా ఒక్కసారి లేచేసరికి అయ్యో ఏదో జరిగేటట్లున్నది, వీళ్ళందరి వాయిస్లు మార్కెట్లోకి వస్తే రేపు ఇంకా పైరసీ ఎక్కువైపోతుందని నోరు మూసుకొని కూర్చున్నారు. సరే, ఇంటర్నల్గా దానికి పైరసీ అరికట్టేటటువంటి ఒక టీమును తయారు చేసి సీఎం చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సినిమా వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి, ఆ దిల్ రాజు ఆధీనంలో ఉన్నాడు కాబట్టి, దిల్ రాజు వీళ్ళంతా కలిసి తలా ఇంత ముడుపులు ఇస్తారు కాబట్టి ఆయన ఆల్రెడీ దానికి ఒక సరి అయిన ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఒక ఫోర్సును ఏర్పాటు చేసి దాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకునేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తామంటాం. మరి ఇది పట్టుకుంటారు, బాగానే ఉన్నది. మరి టెర్రరిస్టులు వచ్చి ఆల్రెడీ ఈ దేశాన్ని అనేక మంది ప్రాణాలను పోగొడుతున్నాడు కదా. మరి రైతులు వర్షాలకు ఆ 3 కాలాలు
24 గంటలు 3 కాలాలు చూపెడుతున్నాయి. రైతులు కూడా ఘోరంగా చస్తున్నారు కదా, వాళ్ళ బాధలు వర్ణనాతీతం కదా. మరి అదే వరకు చెప్పుకోవాలా అంటే ఇవి బాధలు కాదు, వాళ్ళ బాధలు సినిమా వాళ్ళవి బాధలు, వాళ్ళకు నష్టం జరుగుతున్నది కానీ రైతులకు నష్టం జరగట్లేదు, తెలంగాణ ఉద్యమకారులకు నష్టం జరగట్లేదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నష్టం జరగట్లేదు, తెలంగాణ భూములకు నష్టం జరగట్లేదు, తెలంగాణ ప్రజానికానికి నష్టం జరగట్లేదు. ఇంత దారుణంగా ఇలా తయారైంది. మరి ఆల్రెడీ దీనికి ఇవాళ కాలం ఏమవుతుంది, ఏం జరుగుతుంది, కాలం ఎటువైపు పోతున్నది అనేటటువంటిది ఒక ఐటమ్ చూస్తున్నాను నేను. మార్పు అంటే వాతావరణంలో మార్పు వస్తున్నదే తప్ప ఈ మనుషుల్లో, ఈ రాజకీయ నాయకుల్లో మార్పు రావట్లేదు.